शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం ఉదయము. అందులో 2వ శ్లోకం. బద్ధో హికో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. బద్ధోహికో, బద్ధుడెవరు అంటే విషయానురక్తుడు. కోవా విముక్తః, విషయే విరక్తః, విషయములయందు రక్తుడు కానివాడు. విషయములయందు రక్తుడు కానివాడు అనేటువంటిది ఎట్లా అనేదాన్ని మనం విచారణ చేసుకుంటున్నాం. చిత్తము విషయములయందు తగుల్కొనకుండా ఉండుట. ఒకవేళ సన్యాసం తీసుకున్నారని అనుకోండి, సన్యాసం తీసుకున్నా కూడా విషయాలు ఉంటాయి కదా. అతను భోజనం చేయాలి, అతను వస్త్రాలు వేసుకోవాలి, అతను ఉంటాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతో సంబంధం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ విషయాలందరితో కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరెవరు వస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే విషయాలతో తను ఇబ్బంది పడకుండా ఉండాల. తర్వాత తను రోడ్లో పోతూ ఉంటాడు, ఎక్కడో ఒక జగాలకు పోవాల్సి ఉంటుంది కదా, పోతూ ఉంటుంది కదా. శరీరం అనే తర్వాత పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. పోతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనుషులను చూస్తాడు, విషయాలను చూస్తాడు, ఏంటంటే జరుగుతుంటే వాటిని చూస్తాడు. వాటన్నింటితోనూ తన మనస్సు విచలితుడు కాకుండా ఉండాలి. విచలితుడు కాకుండా అంటే ఏమి, మనస్సు వాటిని చూస్తుంది. ఎందుకంటే జ్ఞానైనా అజ్ఞానైనా చూసిన వెంటనే కనిపిస్తాయి. ఇట్లా కనిపించినప్పుడు ఆ విషయముల వలన అజ్ఞానం అయితే ఏమవుతాడంటే ఆ విషయాలతో ఈ మనస్సు కలత చెందుతుంది. ఎవరికి? అజ్ఞానికి. అదే జ్ఞానికి అలా కలత చెందదు,
ఆ, దానికి లోబడదు. ఇప్పుడు అజ్ఞానేమో కలత చెందుతూ ఉంటాడు, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా, ప్రతిదానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇప్పుడు అజ్ఞాని ఏంటంటే ఇంటిలో ఉంటాడు, ఇంటికి సంబంధించి ఉంటాడు, ఆ ఇంటికి సంబంధించిన విషయాల్లోనే తల మునకలైపోయి దాంతో ఇబ్బంది పడుతూ ఉంటాడు వీడు అజ్ఞాని. జ్ఞానిగా ఉండేటువంటి అతనికి ఇల్లు అనేటువంటిదంటూ ఒకటి లేదు, కానీ అతను బయట తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఇంకా ఎక్కువ వ్యాపకం ఎక్కువ ఉంటుంది. అప్పుడు విషయాలు అజ్ఞాని కంటే జ్ఞానికే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జ్ఞాని ఆ విషయాల్లో తొందరగా పతనమయ్యేదానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ ఈ ఎవరు అజ్ఞానిగా ఉన్నాడే, అజ్ఞానిగా ఉండేటువంటి వాడు ఈ అజ్ఞాన స్థితిలోనే జ్ఞానిగా ఉండుట ఎలాగా అని దీన్ని ఇక్కడ అభ్యాసం చేయాలి. అంటే ఏంటంటే నిన్న కూడా చెప్పుకున్నాం, శిష్యుడు గురువు ఇద్దరు ఉన్నారు. శిష్యుడు ప్రార్థన చేస్తాడు, గురువు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు గురువు చేసే ప్రార్థన తను ఆ అనుభవంలో ఉంటాడనమాట. మరి శిష్యుడు చేసే ప్రార్థన, శిష్యుడు ఆ స్థితికి పొందుట అనే దానికోసమని వెళ్తున్నాడు. మనకు 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగం, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుక్షువు, యోగారూఢుడు అని పేర్లు పెట్టారు ఇద్దరికి. యోగారూఢుడు జ్ఞాని, ఆరురుక్షువు అజ్ఞాని కాదు, కానీ అజ్ఞాని కాదు. అజ్ఞానములో నుండి నేను బయటపడాలి అని అనుకొని జ్ఞాన మార్గంలో ముందుకు కొనసాగుచున్నటువంటి వాడు ఆరురుక్షువు. ఇంకా 3వ వాడు అజ్ఞాని. ఈ అజ్ఞానికి మనం ఇప్పుడేం చెప్పాల్సిన పని ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే అజ్ఞాని మన దగ్గరికి రాలేదు కాబట్టి అజ్ఞానికి మనం పోయి వానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జ్ఞానికి చెప్పాల్సిన అవసరము అంతకన్నా లేదు. మరి మనం విచారం చేసుకోవాల్సింది ఎవరికంటే ఆరురుక్షువుకి. ఈ మధ్యలో పోతున్నాడు కదా, ఈ మధ్యలో పోయేటువంటి వాడు, ఈ మధ్యలో పోయేటువంటి వాడి యొక్క మనస్సు ఇప్పుడు అజ్ఞాన స్థితిలోనూ ఉండలేడు. అట్లాగని జ్ఞానిగా ఉండగలడా అంటే ఉండలేడు. అజ్ఞానిగాని అనుకోండి, అజ్ఞానిగానంటే ఏమంటే అడిగిపోతే ఆ విషయాలు అవన్నీ చూసి శాస్త్రం ఇట్లా చెప్తా ఉంది, ఈ సంసార విషయాల్లో ఉంటే ఎట్లప్ప, ఈ సంసార విషయాల్లో పడితే ఇదంతా బంధం కదా అని అనిపిస్తుంది. ఎవరికి? మధ్యలో పోయేవాడికి. మధ్యలో పోయేటువంటి ఆరురుక్షువుకి ఆడికి పోయి చూస్తే ఆడ ఉండలేడు. పోనీ ఆడ ఉండకుండా పోని నేనేమైనా పైకి వెళ్ళిపోదాము, జ్ఞానస్థితిలో ఉందాము అని అనుకుంటే తను జ్ఞానిలాగా ఉండుట కోసం ప్రయత్నం చేస్తే అలాగూ ఉండలేడు.
అలాగో ఉండలేడు. ఎందుకంటే బ్రాహ్మీ స్థితి, నేను సాక్షిగా ఉండుట. వ్యవహారాలన్నీ జరుగుతూ ఉంటాయి కానీ తను ఏమీ నిర్వికారంగా ఉండగలగాలి. నిర్వికారంగా ఉండాలి, కానీ అక్కడ పనులు మాత్రం జరగాలి. నిర్వికారంగా ఉంటాడు, తను ఏ విషయంతోనూ సంబంధపడడు, అడిగితే మాత్రం చెప్తూ ఉంటాడు. అన్ని అధర్మాలు జరుగుతూ ఉంటాయి, ధర్మాలు జరుగుతూ ఉంటాయి, ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటాయి, తనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా సరే చూస్తూ కూడా ఉంటాడు. తను ఇబ్బంది పడకుండా తను ఏం చేయాలనో అది మాత్రం చేస్తూ గమనపోతూ ఉంటాడు. ఎవరు? జ్ఞాని. ఇప్పుడు అలా తను ఇక్కడ సాక్షిగా ఉండగలడా అంటే సాక్షిగా ఉండలేడు. నేను ఉండాలనుకుంటే నేనేం చేయలేను, దాని గురించి నాకు అభ్యంతరం లేదు. ఉంటే చాలా సంతోషం, ఉంటే దానికంటే ఇంక మించింది కావాల్సింది ఏముంది. కాకపోతే ఒకటి, కొంగ అనుకున్నదట. ఏమనుకున్నది? హంస ఎలా ఉంటుంది? హంస కూడా తెల్లగా ఉంటుంది. కొంగ ఎలా ఉంటుంది? అది కూడా తెల్లగా ఉంటుంది. ఇది అనుకున్నదట, ఆ హంసకు నాకు ఏంటి తేడా? ఆ హంసకు నాకు ఏమిటి తేడా? నేను తెల్లగా ఉండా, అది తెల్లగా ఉంది. నాకు ముక్కు బాగా పెద్దగా ఉంది, దానికి ఉంది. నాకు కాళ్ళు ఉన్నాయి, దానికి కాళ్ళు ఉన్నాయి. నాకు దానికి ఏం పెద్ద ఇదేం లేదు అని అనుకున్నది. ఏది? కొంగ. హంస దగ్గర పాలు పెట్టామని అనుకోండి, పాలు పెడితే ఏం చేస్తుంది అది? పాలును మాత్రం తాగేసి నీళ్ళు విడిచిపెట్టేస్తుంది. కొంగ చేపలు తింటుంది కానీ పాలు అడుగుతుంది దాని బుద్ధి. పైగా ఇది హంసలాగా పోయేదానికి ప్రయత్నం చేసింది. కొద్దిగా అట్లా ఎగిరి ముందుకు పోయింది. ఇది ఏం చేసిందంటే ఇవి రెండు కూడా సముద్రం గట్టులో ఉండినాయి. ఉంటే ఇది అనుకున్నది కొంగ ఏమని? నేను హంస కంటే దేనిలోనూ తీసిపోను, కాబట్టి నేను కూడా హంసలాగానే ఉంటానని అనుకొని అది లేచి ఎగిరింది. అంటే హంసకు చెప్పలా ఈ మాట, చెప్పకుండానే కొంగ ఎగిరి సముద్రం మీద పోతూ ఉంది. స్పీడ్గా పోతూ ఉంది. సరే పోనీ, ఈ హంస దాని గురించి ఏం పట్టించుకోలే. హంస పక్కలో ఉండే దాని గురించి ఏం పట్టించుకోలే. సరే పోతా ఉంటే ఏమైందంటే ఇంకా కొంతసేపు హంస కూడా అక్కడ సేద తీరి తర్వాత మళ్ళీ లేచింది. ఇది కూడా లేస్తే ఆ లోపలనే ఒక 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోయింది కొంగ. సరే ఇప్పుడు హంస ఏం చేసింది? ఒక్కసారి రెక్కలను అట్లా అల్లాడిస్తే ఫాస్ట్గా పోయిందనమాట. ఫాస్ట్గా పోతే పోతుంది. ఇది ఒక గంట సేపు ప్రయాణం చేసింది కొంగ. గంట సేపు ప్రయాణం చేస్తే అలిసిపోతూ ఉంది. దీనికి ఎక్కడన్నా ఒక జాగాలో సేద తీరాలని అనిపిస్తూ ఉంది. సేద తీరాలంటే ఎక్కడ సేద తీరుతుంది? ఎక్కడ చూసినా నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ దిగుదామన్నా నీళ్ళు ఉన్నాయి, దిగితే పోతుంది. సరే ఆ సమయంలో హంస పైన పోతూ ఉంది. హంస పోయే స్థాయి ఎక్కడుంటుంది? డేగ కంటే పైకి పోతుంది, డేగ కంటే పైన పోతుంది. విమానం కంటే పైకి పోతుంది డేగ, ఆ డేగ కంటే ఇంకా పైన పోతుంది హంస. ఒక్కసారి రెక్కలు అల్లాడిస్తూ అట్లా చిన్నగా అల్లాడిస్తూ పోతుందన్నమాట. అట్లా ఈ కింద ఉండేటువంటి దాని యొక్క పరిస్థితి కొంచెం చూసి అరే ఇదేంది, ఇది కొంగలాగా ఉంది, ఇది అక్కడ నాతో పాటుగా వస్తూ ఉన్నింది, పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా ఉందని చిన్నగా కిందికి దిగితే ఇది దీని పక్కలో కొంగ పక్కలో పోతుంది. ఏం కొంగ ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని అడిగింది. చూస్తే ఏమి ఇబ్బంది లేదు అని అంటా ఉంది, కానీ కండ్లు తిరుగుతూ ఉన్నాయి. ఏమది ఇబ్బంది లేదు అని అంటూనే తిరిగే పరిస్థితి వచ్చింది దానికి. అప్పుడు హంస ఏం చేసిందంటే
దాని కిందికి వచ్చి దానికి వచ్చే లోపల దాని మీద చిన్నగా అది వాలింది. ఇప్పుడు మళ్ళీ హంస వెనక్కి తిరుక్కొని తీసుకొని వచ్చి దాని ప్రదేశంలో మళ్ళీ విడిచిపెట్టేసి మళ్ళీ ఇది లేచి దీని పాటికి ఇది వెళ్ళిపోయింది. ఏది? హంస. హంసో యథా క్షీరమివాంబు మిశ్రం. ఉత్తర గీతలో భగవంతుడు ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం గురించి ఆలోచిస్తున్నా. సరే, దాంట్లో అది గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ హంస కొంగ ఈ రెండు గురించి వచ్చింది అక్కడ. ఈ హంస అనేటువంటిది ఇట్లా పోతే ఎట్లుంటుంది? అది అంత సునాయాసంగా వెళ్ళిపోతుంది. దానికి ఏమనే మాత్రం అలసట కానీ ఏం కానీ ఉండదు. కొంగకి దాని ముఖం, అది సముద్రం ఎంత ఉందో తెలుసా దానికి? అది వెళ్ళగలదా? హంసతో పాటుగా బీట్ చేయగలదా? ఇది అనుకుంటా ఉంది అంతే. అదేవిధంగానే ఇక్కడ కూడా ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు హంసలాగా అనుకుంటారు కానీ నిజంగా హంసలు కాలేరు. వాళ్ళు గుర్తించాలి. దాన్ని గుర్తించాల్సింది ఎవరు? వానంతట వాడు గుర్తించి నేను సాక్షిగా ఉండాలి అని ఇప్పుడు ఏం చేయాలి? తను ప్రయత్నం చేయాలి. నేను ఉన్నానా లేదా? నేను సాక్షిగా ఉన్నానా లేదా? అందుకే బ్రహ్మానుసంధానం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తిం వినాశయేత్. చిత్తవృత్తులు పోవాలి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం చిత్తబంధం పోయిందా లేదా? అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పములన్నీ పోయినాయా లేదా? అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామాదీన్ నాశయేత్ క్షణం. కామములన్నీ పోయినాయా లేదా? నాలో దోషాలు ఏమన్నా ఉన్నాయా? ఈ దోషాలన్నీ పోయినాయి. ఇప్పుడు నేను సాక్షి. అవునా కాదా చూసుకోవాలి. అలా ఉంటే అతను యోగారూఢుడు. యోగారూఢుడు అంటే అట్లా ఉంటాడు. అన్నీ ఉంటాయి. అది తామరాకు పైన నీటి బిందువు. నళినీదలగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం. భజగోవిందంలో వస్తుంది అది. కాబట్టి ఆ నీటి బిందువులాగా ఉంటుంది ఈ శరీరం. జ్ఞాని శరీరము ఆ తామరాకు పైన నీటి బిందువులాగా ఉండి మెరుస్తూ ఉంటుంది. మణి మెరిసినట్లుగా మెరుస్తుంది. అంటే ఈ ఈ ప్రపంచంలో అందరివి శరీరాలేగా. అయితే ఈ మహానుభావుని యొక్క శరీరం ఉంది చూడండి. ఆయన బట్టలు తీసేసి స్నానానికి పోతున్నాడు, మనము బట్టలు తీసేసి స్నానానికి పోతాం. ఇద్దరి శరీరాలు ఎట్లుంటాయి? ఒకటిగానే ఉంటాయి. చూసేదానికి శరీరాలు ఒకటిగానే ఉంటాయి. స్నానం చేసిన తర్వాత వాళ్ళు బట్టలు వేసుకుంటారు, మనం బట్టలు వేసుకుంటాం. అయితే వాళ్ళు కాషాయం వేసుకుంటారు, మనం వేరే వేసుకుంటాం అనుకో. కాషాయం వేసుకున్న తర్వాత ఓహో ఇతను సన్యాసి, ఇతను మామూలు వాడు అని మనకు తెలుస్తుంది గుర్తించేదానికి. కానీ బట్టలు తీసేసిన తర్వాత కూడా అతను ఆ శరీరం ఉంది కదా, ఆ శరీరంలో ఏముంటుంది? జ్ఞానం ఉంది చూడండి. ఆ శరీరంలో జ్ఞానం ఉంది, ఈ శరీరంలో కూడా జ్ఞానం ఉంది. ఈ శరీరంలో ఉండే జ్ఞానానికి జ్ఞాని శరీరంలో ఉండే జ్ఞానానికి ఎంత తేడా ఉందండి. అది కూడా శరీరమే కావచ్చు, కానీ జ్ఞానము ఎంత ప్రస్ఫుటంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా అది ఆత్మస్వరూప స్థితిలో ఉంటుంది. ఇది ఎంతసేపు సంకల్పాలు చేసుకుంటూ దీంట్లో పడి ఉంటుంది. అందుకే అది మెరిసేటువంటి మణి. ఈ శరీరాలన్నీ ఉన్నప్పటికీ తామరాకు పైన మణి లాంటిది ఆ శరీరం. సరే, ఇప్పుడు వీడు ఈ అజ్ఞాన స్థితిలోనూ ఉండలేడు, జ్ఞానస్థితిలోనూ ఉండలేడు. కానీ ఇప్పుడు వీడేం చేయాలంటే జ్ఞానిలాగా ఉండుట కొరకు అభ్యాసం చేయాలి.
జ్ఞానిలాగా ఉండుట కొరకు అభ్యాసం చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి? జ్ఞానిలాగా ఉండిపోవడం, జ్ఞానిలాగా ఉండిపోవడం అంతే. ఇది అభ్యాసం చేయాలి. జ్ఞానిలాగా ఉండిపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఏంటివి? చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా వచ్చి మన నెత్తిన పడతాయి. నెత్తిన పడినా కూడా నేను సాక్షిగా ఉంటాను అని చూస్తూ ఉండుటయ్యే. వాటన్నింటినీ ఓపికగా చూస్తూ, ఆ వచ్చే కష్ట నష్టాలన్నింటినీ కూడా చూస్తూ, ఓహో పరమేశ్వరుడు వీటన్నింటినీ ఏ విధముగా పరిష్కారము చేస్తాడో చూస్తానని ఉండుట. విషయం ఏమైనా అర్థమవుతుందా? నేను చెప్తా ఉండేది వినిపిస్తుందా అని ఉండుట. అంటే ఇప్పుడు 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 ఏం చేస్తున్నాడు ఇతను సాక్షిగా ఉంటున్నాడు. సాక్షిగా ఉంటూ ఏం చేస్తున్నాడంటే, ఎదురుగా ఉండేటువంటి సమస్యలు ఉన్నాయి చూడు, ఆ సమస్యలను చూస్తూ, యాక్చువల్గా అయితే వీడు ఏం చేస్తాడంటే ఆ సమస్యల్లో కూరుకుపోయేవాడు. ఆ సమస్యల్లో కూరుకుపోయి దాన్ని ఏమేమో చేయాలనేటట్లుగా ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీడు చూస్తూ గమనం ఉండాలి. భగవంతుడు దీనిని ఏ విధముగా పరిష్కారము చేస్తాడో చూస్తాం అని ఉంటాడు. చూడండి ఎంత పరిస్థితి వచ్చేసింది. భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు? భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మ అంటే నిన్న సేమ్ అడిగిన ప్రశ్న మళ్ళీ ఇప్పుడు అడుగుతాను. బుద్ధి ఉండే వాళ్ళైతే చెప్పండి. త్రిగుణాలతో ఉండేవారు సుగుణ బ్రహ్మ. చాలు. 3 గుణములతో కలిసి ఉండేటువంటి బ్రహ్మ, అది సగుణ బ్రహ్మ. అంటే మీ త్రిగుణములు ఇవన్నీ ఉన్నాయిగా, కాబట్టి త్రిగుణములతో కూడి ఉండేటువంటి బ్రహ్మ. ఇప్పుడు ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. ఈశ్వరులో నేను కూడా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈశ్వరుడికి తెలుసు, చూస్తున్నాడు. ఆయన ఎలా పరిష్కారం చేస్తాడో చూస్తా అంతే. నేను ఆయనకి నువ్వు ఇలా పరిష్కారం చేయను కానీ, నాకు ఇలా కష్టం ఉందని కానీ నేను చెప్పుకోను. నేను సాక్షిగా ఉంటాను. చూడండి ఎట్లా ఉందో ఆ వివేకం అనేది ఉంది చూడు. ఆ స్థితి కొరకే ఈ విచారణ, భగవద్గీత విచారణ కానీ, లేకపోతే నువ్వు ఏమన్నా సరే విచారణ చెయ్యి. స్తోత్ర పారాయణ యజ్ఞ దాన క్రతువులు నువ్వు ఏమన్నా చెయ్యి. అంతఃకరణ శుద్ధి ఇవన్నీ కూడా చేయి. ఇవన్నీ కూడా దేనికంటే ఈ పాయింట్ కొరకే. ఏ పాయింట్ కొరకు? ఈశ్వరుడు ఈ నాకు ఎదురుగా వస్తున్నటువంటి వాటిని ఎలా ఈశ్వరుడు పరిష్కారం చేస్తాడో చూస్తాను అంతే. నేను దానిలో ఇన్వాల్వ్ కాను. ఎట్లన్నా జరగనిలే, నాకు నష్టం కూడా జరుగుతుంది అనుకో. నష్టం జరుగుతుంది, ఏం నష్టం జరగకుండా ఏముండదు. నష్టం జరుగుతుంది. నష్టం జరిగినా సరే ఈశ్వరుడు ఇలా చేయాలని ఉంది, చూస్తాం. నష్టం జరిగిన తర్వాత మళ్ళా తెలుస్తుంది నీకు, నష్టం జరిగింది కూడా ఇది పెద్ద నష్టం కాదు, ఈ నష్టంతో సరిదిద్దినాడు, ఈ నష్టంతో సరిదిద్దినాడు, లేకుండా ఉంటే ఇంకెంతో జరిగి ఉండేటువంటిది. ఒక మహానుభావుడు ఋషికేశ్ దగ్గర హాస్పిటల్కి పోయినాడు. ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్కి పోయినాడు. హాస్పిటల్లో డాక్టర్ గారు చూసినారు. స్వామీజీ మీరు ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండాలి అని అన్నారు. ఈశ్వరేచ్ఛ అన్నాడు. హాస్పిటల్కి పోవడం కూడా ఈశ్వరేచ్ఛే. వాళ్ళే పిలిచారు, వాళ్ళే తీసుకుపోయారు స్వామి దగ్గర, వాళ్ళు చూపించినారు డాక్టర్ దగ్గర. సరే డాక్టర్ చూసి 2 రోజులు ఉండాలి అని అన్నాడు. సరే ఈశ్వరేచ్ఛ ఎలా ఉంటే అలా కానివ్వండి అని అక్కడే హాస్పిటల్లో ఉన్నాడు. సరే ఆ హాస్పిటల్లో ఉన్నా కూడా తన పనులు తను చేసుకుంటున్నాడు. ఆశ్రమంలో జరిగేటివి ఇంకా మిగతాటివన్నీ ఉంటాయి చూడండి, ఆ విషయాలు నేను ఇప్పుడు పట్టించుకోవట్లే. ఆడ జరిగేటివి వాడు జరుగుతూ ఉంటాయి గమనం. సరే వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో వేరే ఒక ప్రోగ్రాం ఒకటి పెట్టుకొని ఉన్నారు. ఆ ప్రోగ్రాంకి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాల్సి ఉంటే ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక 2 బస్సులు తీసుకొని ఆ 2 బస్సుల్లో వీళ్ళందరూ ఎక్కి వీళ్ళు పోయినారు. అక్కడికి 40 కిలోమీటర్ల దూరం పోయినారు. 40 కిలోమీటర్ల దూరం పోయిన తరువాత అక్కడ ఏమైందంటే సడన్గా ఒక భూకంపం వచ్చింది. భూకంపం వస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బస్సులో పోయినారు. వాళ్ళందరూ కూడా పోయినారు. సరే, ఈ విషయం వచ్చి స్వామీజీకి చెప్పినారు. స్వామీజీ వాళ్ళంతా పోయినారు స్వామీజీ అని. ఈశ్వరేచ్ఛ అని అన్నాడు. సరే, మళ్ళీ ఏమైంది అంటే మీ ఇప్పుడు వాళ్ళందరూ పోతే ఈశ్వరేచ్ఛ అని అన్నాడు. ఈయన హాస్పిటల్లో చేరిస్తే కూడా ఈశ్వరేచ్ఛ అని అన్నాడు. సరే, మళ్ళీ అయ్యింది. ఈ 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఈ వీరిని మళ్ళీ ఆశ్రమానికి తీసుకుపోతున్నారు. ఆశ్రమానికి తీసుకుపోతుంటే వీళ్ళుండే ప్రదేశంలో మళ్ళీ భూకంపం వచ్చింది. వస్తే అప్పుడు స్వామీజీ కూడా ఏమైనా కింద పడిపోయినాడు. కింద పడిపోయి శరీరానికి ఇవన్నీ కూడా దెబ్బలు తగిలినాయి. మళ్ళీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెట్టారు. అప్పుడు స్వామీజీ ఏం జరిగింది స్వామీజీ ఇదంతా అంటే ఈశ్వరేచ్ఛ అన్నాడు. అర్థమవుతుందా? ఈశ్వరేచ్ఛ. ముందు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈశ్వరేచ్ఛే. అక్కడ వాళ్ళు 2 బస్సుల్లో పోయినారు. వాళ్ళతో పాటుగా స్వామీజీ కూడా పోయింటే ఏమైండేవాడు? పోయిండేవాడు. అది కూడా ఈశ్వరేచ్ఛే అని అన్నాడు. పోనీ ఇప్పుడు వచ్చి నేను బ్రతికినాను అని ఏమన్నా సంతోషపడినాడా? అది లేదు, ఈశ్వరేచ్ఛ అని అన్నాడు. అంటే ఈశ్వరుడు ఇంకా ఎంత పెట్టుకున్నాడు, పెట్టాలని ఉంది అంతే. పోనీ ఆశ్రమానికి పోయినాడు. అక్కడ పోయేటప్పటికి మళ్ళీ అయింది, మళ్ళీ కింద పడినాడు. అప్పుడేమైంది? అప్పుడు మళ్ళా ఈశ్వరేచ్ఛ. చూడండి ఎట్లా ఉంది. కాబట్టి ఎక్కడైనా సరే ఏమి జరిగినా కూడా ఈశ్వరుడు ఏమి జరిపించాలని ఉంటే అది జరిపిస్తున్నాడు అని ఉండుట. ఇట్లా ఉంటే అప్పుడు అది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆ వివేకం రావాలి కదా మనస్సులో. ఈ జరిగేటివి జరుగుతూ ఉంటాయి, జరిగేటివి చూస్తూ ఉండాలి. కానీ మనం వికారం చెందకుండా ఉండాలి. ఆ వికారం చెందకుండా ఉండుట అనేది ఉందే, అది రావాలంటే అప్పుడు విచారణ చేస్తే ఆ విచారణ బలము చేత ఆత్మజ్ఞానము అనేటువంటిది ఈ బుద్ధికి పడితే ఆ ఆత్మజ్ఞానం బలము చేత ఈ స్థితి వస్తుంది. ఆత్మజ్ఞాన బలం, ఆత్మజ్ఞాన బలం మనసుకు వస్తుంది. ఆ ఆత్మజ్ఞాన బలముతో మనస్సు అలా ఉంటుంది. అట్లా ఉండాలి. ఇది సాధకుని పరిస్థితి. యోగారూఢునికి ఆత్మజ్ఞానం అవసరం లేదు, వేరేదేమీ అవసరం లేదు. ఎందుకు? బ్రాహ్మీ స్థితిలో తను ఉన్నాడు. స్వరూపానుభవంలోను అందుకని సాక్షిగా ఉండిపోతారు, ఆటోమేటిక్గా ఉంటారు వారు. సరే, ఇప్పుడు ఈ మధ్యలో పోతున్నాడు కదా, వీని పరిస్థితి ఇప్పుడు కావాలి మనకి. విషయే విరక్త, విముక్తుడు కదా. విముక్తుడు ఎవరు అంటే విషయముల నుండి విరక్తుడు. విషయముల నుండి విరక్తి కావాలనంటే ఏంది? విషయం నుంచి దూరంగా ఉండాల్సింది శరీరమా, మనస్సా, ఆత్మనా? ఆత్మ దూరంగా ఉండాలంటే ఆత్మ అంతటా ఉన్నది కాబట్టి ఆత్మను బయట పెట్టాల్సిన, దూరం తేవాల్సిన పనిలే. పోనీ శరీరాన్ని బయట తెద్దామనంటే నువ్వు యాటికి తీసుకుపోయినా ఆ శరీరానికి విషయాలు ఉంటాయి. నువ్వు ఎక్కడన్నా తీసుకుపో, శరీరానికి విషయాలు ఉంటాయి. కాబట్టి విషయాల నుంచి దూరంగా పోవాల్సిన పనిలా. ఇంకా పోవాల్సింది, ఉండాల్సిందంతా కూడా మనస్సు విషయాల్లోకి వచ్చిందా బంధం, మనస్సు ఆత్మ వైపు వెళ్ళిందా విముక్తి. చూడండి, దానికోసమని ఇక్కడ మనం ప్రయత్నం. దానికి మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా దారి చూపించినారు. ఎట్లా ఉంటుంది అనేటువంటిది. ఈ మనస్సు యొక్క పరిస్థితిని ఒక ఐదు స్థితులలో ఉంటుంది అని చెప్పారు. మనస్సు, చిత్తము, క్షిప్తమని, మూఢమని, విక్షేపమని, ఏకాగ్రమని, నిరుద్ధమని. ఈ 5: చిత్తము, క్షిప్తము, మూఢము, విక్షేపము, ఏకాగ్రము,
నిరుద్ధం. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను చెప్తే రాసుకోండి అంటే రాసుకునేది కాదు, మీరు చేయాల్సిందే. మీ బుద్ధులు ఏడ్చా. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ మైండ్లో పెట్టుకోవాలి కదా. మైండ్లో పెట్టుకోవాలనంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చిందంటే ఏం చేయాలి? అప్పుడు దాన్ని రాసుకొని ఆహా అబ్బా మీ యొక్క ఇవంతా ఎట్లుంటాయంటే అట్లుంటుంది అన్నమాట. దాన్ని నేను చెప్పేది కాదు, ఇది అవసరమా కాదా అనేది మీరు గుర్తించాల. మెయిన్ పాయింట్ వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకుంటే మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పినారు ఎట్లా అనేది చూసుకోవాలా, ఆ పని చేయాలా. మీ బుద్ధిలో ఏమన్నా నేను కూడా ఎందుకు రాసుకొని వచ్చుకున్నా, నా బుద్ధి కూడా అంత పరిపక్వత అనేటువంటిది నాకు తెలుసు. క్షిప్తమని, విక్షిప్తమని, మూఢమని ఇవి నాకు కూడా తెలుసు. కానీ నేను చెప్పేటప్పుడు మహర్షుల మాటను చెప్పేటప్పుడు మన మహర్షులు చెప్పిన విధానంలోనే మన మనస్సును కూడా తీసుకుని చెప్పాలి. కాబట్టి క్షిప్తము, మూఢము నేను చెప్పను. నీకు ఇష్టంగా ఉంటే రాసుకోలేకపోతే పో. నీకు నేను చెప్పేదానికి నేను మళ్ళీ దీన్ని నా మైండ్ డైవర్ట్ చేసుకోమంటావా? క్షిప్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధము. దీంట్లో క్షిప్తావస్థ వీటిని వివరిస్తా. చిత్తం యొక్క స్థితులు ఎలా ఉంటాయనంటే ఇలా ఉంటాయి. క్షిప్తావస్థ, తర్వాత మూఢావస్థ, తర్వాత విక్షిప్తావస్థ, తర్వాత ఏకాగ్రావస్థ, తర్వాత నిరుద్ధతావస్థ అని ఈ ఐదు స్థితులు. ఇది పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి విధానంలో ఇవి. సరే, దీంట్లో క్షిప్తం అంటే ఏమిటి? క్షిప్తావస్థ అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు ఉన్నాయి కదా. మన మనస్సు ఈ 3 గుణములలో ఉండి దేనికి ప్రాధాన్యం ఇస్తూ ఉంది అంటే సత్వగుణానికి ప్రాధాన్యం ఇస్తుంది, రజోగుణానికి ప్రాధాన్యం ఇస్తుంది, తమో గుణానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంది. అంటే గుడికి పోవాలనుకో, గుడికి పోతుంది, అది సత్వగుణం. తర్వాత పనులు చేయాలని అనుకో, పనులు చేస్తుంది, అది రజోగుణం. ఇంకా ఎవరినన్నా తిట్టేది ఏదో ఒకటి చేయాలా అని అనుకో, అది తమో గుణం. 3 పనులు చేస్తూ ఉంటుంది. ఆ మనస్సు ఉందే, ఆ మనస్సును ఏమంటారంటే క్షిప్తావస్థలో ఉన్నది. ఆ మనస్సు ఇప్పుడు క్షిప్తావస్థలో ఉంది. అంటే 3 గుణాలు ఉన్నాయన్నమాట అక్కడ. తర్వాత మూఢావస్థ, మూఢుడు అనేటువంటి వాడు తమో గుణములో ఉంటాడు. ఆ మనస్సు తమో గుణంగా ఉంటుంది. రజోగుణం, సత్వగుణం ఏముండదు వాడికి. అంటే ఆశ్రమానికి పోదాము, గుడికి పోదాము అంటే పోవచ్చులే, కానీ వచ్చి ఇంకా ఆశ్రమానికి గుడికి వచ్చి కూడా కావాలంటే వాడు లేనిపోని ఆగింతం చేస్తాడు, కానీ వచ్చే పని ఏముండదు. వాడు ఎంతసేపు అయినా మద్యము, మాంసం ఈ విషయాలని చూడడం, తర్వాత నిద్రపోవడం, బాగా ఈ దీనిపైన ఉంటాడు. వాడికి కూడా మనసు ఉంది కదా, దానిని ఏమంటారంటే మూఢావస్థ. అది మూఢావస్థ. తర్వాత విక్షిప్తావస్థ అంటే వీడికి ఇప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 ఉన్నాయి కదా. దీంట్లో ఈ రజోగుణ తమో గుణములను గుర్తించి ఈ రజోగుణ తమో గుణములు నాకు బంధిస్తాయి, వాటిలో నేను ఉండేదొద్దు అని చెప్పి సత్వగుణంలోకి వచ్చి ఆశ్రమానికి రావడం, తత్వ విచారణ దగ్గరికి వెళ్ళడం. తత్వ విచారణ ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ తత్వ విచారణలో ఉండడం, ఇట్లా ఉంటాడు. ఈ తత్వ విచారణలో ఉంటాడు కానీ ఈ రజోగుణం యొక్క ప్రభావం ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు పైకి వస్తుంది. దేంట్లో?
విక్షిప్తావస్థలో ఈ మూఢావస్థలో ఏమన్నారంటే అధర్మం, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం, ఈ నాలుగింటికి వాడు ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఎవరు? మూఢావస్థ. మూఢుడు అని అంటారు కదా, ఈ మూఢావస్థ అనేటువంటి వాడు వీటికి ప్రాధాన్యం ఇస్తాడు. అధర్మానికి, అజ్ఞానానికి, అవైరాగ్యం అంటే వైరాగ్యంలా, అనైశ్వర్యం అంటే ఈశ్వరునితో పనిలా వీడికి, ధర్మ విరోధ కార్యాలు చేస్తూ ఉంటాడు. ధర్మ విరోధ కార్యాల్లోనే వీడు మనస్సు పోతూ ఉంటుంది. తర్వాత ఆత్మజ్ఞానము, ఈ ప్రాపంచిక విషయము, ప్రపంచాన్ని గురించి ఇదంతా ఎట్లుంది ఏమి అనేటువంటి విషయాన్ని వస్తే వాటితో అంతా వీడికి పనిలే. అవన్నీ నువ్వు అరగబెట్టాయా, అవంతా వాళ్ళకి ఎవరికో కావాల్సింది, వాళ్ళు పని లేకుండా వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మనకు అవంతా అవసరం లేదని చెప్పి ఆ విషయాలన్నింటినీ దూరంగా పెట్టి వాడి చెవుల్లో పడుతూ ఉంటే కూడా దాని నుంచి దూరంగా పోయి వాడు వ్యవహారాలు చేస్తాడు. అది అజ్ఞానావస్థ. తర్వాత అవైరాగ్యం అని అంటే అజ్ఞానమునకు ఫలమైనటువంటి ఏ విషయాలు ఉంటాయో దాని యందు పోతాడు. కానీ అంటే బంధము ఎక్కడ ఉంటుందో ఆ బంధ విషయాల్లోకి పోతాడు. కానీ బంధంలో నుంచి బయటపడేటువంటి విషయాలే ఉన్నాయి. ఆ బంధం నుంచి బయటపడేదానికి మనకి ఎట్ల మార్గము అనేటువంటి చెప్పే విషయాల వైపు కానీ ఆ మార్గాల వైపు కానీ అస్సలు రాడు. అది అవైరాగ్యం. తర్వాత భగవంతుడు ఉన్నాడు, ఈ సకల సృష్టి జరుగుతూ ఉంది. సూర్యుడిని ఎవడు నియమించాడు? సూర్యుడు ఈ సమయంలోనే వస్తున్నాడు. ఏ సమయంలో రావాలనో ఆ సమయంలో వస్తున్నాడు, ఏ సమయంలో పోవాలనో ఆ సమయంలో పోతున్నాడు. గాలి వీస్తూ ఉంది, అగ్ని వెలుగుతూ ఉంది, జలం ప్రవహిస్తూ ఉంది. ఇదంతా ఎవరి వలన జరుగుతూ ఉంది? ఈశ్వరుని యొక్క ప్రభావం చేత జరుగుతుంది. దీనిని గురించి అస్సలు పట్టించుకోడు. ఈశ్వరుని యొక్క ప్రభావం గురించి పట్టించుకోడు. నా వలన జరుగుతూ ఉంది, నేనే చేస్తున్నానని చెప్పి ఇప్పుడు చూడండి, తిరుమలలో జరిగిన దానికి వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే చేసుకుంటున్నారు. అరే, భగవంతునికి నివేదన సక్రమంగా చేయాలి. నివేదన సక్రమంగా చేసి వాటన్నింటినీ చూడాల్సిన బాధ్యత దానికి సంబంధించిన వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆఫీసర్లు ఉండారండి, ఆఫీసర్లకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చేయాలి కదా. దానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ఏ పూజారులు కూడా ఉన్నారు, పురోహితులు కూడా ఉన్నారు. వాడికి తెలుదు, వాడు మాట్లాడతాడు, వాడు ఒక వెధవ, వాడికి తెలిసి కూడా చెప్పలేదంట. వాడు వెధవ కదా, ఇంక వాడిని వెధవ అని అనకూడదు. ఏమంటే ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముతున్నావా వీళ్ళని నమ్ముతున్నావా అంటే వీళ్ళు చెప్తే వీనికి ఏమన్నా ఇది వస్తుందని వాడు చెప్పలేదంట. ఇట్లాంటి వెధవలందరూ దేవుని దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, ఇంకొక పక్క ఆ నెయ్యి అంతా కూడా ఏమి కల్తీ కాలేదు, మేమంతా కూడా రికార్డెడ్గా ఉంది మా దగ్గర అని చెప్తారు. వేరేటి ఏదో కొద్దిగా ఇబ్బంది వచ్చింది, దాన్ని వెనక్కి పంపించినామని అంటారు. వాళ్ళు పంపించిన వాళ్ళు ఏమంటారు, మేమంతా టెస్ట్ చేసి మేము కూడా ఇచ్చినాము, ఆ సర్టిఫికేట్ అని మా దగ్గర ఉన్నాయని అంటారు. ఇవంతా ఎంత ఇదిగా ఉంది అంటే, ఇప్పుడు దేవుణ్ణి కూడా దేనికంటే దానికి వాడుకుంటేసేదే వీడి కోసం. ఎంత ఎంత దాన్ని ఇంకెట్లా చెప్పాలో మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే మూఢుడు. అదే విక్షిప్తావస్థకు వచ్చేటప్పటికీ ధర్మ వ్యవహారాల్లో ఉంటాడు. ధర్మం ఏమిటి? అధర్మ విషయాలు వచ్చినాయనుకో, అధర్మ విషయాలకు సపోర్ట్ చేయడు, ధర్మ విషయాలకు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆశ్రమం విషయమని అనుకోండి, ఈ ఆశ్రమం విషయము పెద్దవాళ్ళు ఎవరో మహానుభావులుగా ఉండేవాళ్ళు ఇచ్చారు కదా, ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దీన్ని కూడా కబ్జా చేసేదానికి వచ్చినారనుకో, వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటిది ఇక్కడ ఉండే వాళ్ళు చేశారని అనుకోండి, అప్పుడు వాళ్ళని ఏమనాలా? అధర్మానికి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. అట్లా కాకుండా ఎవడైనా వచ్చి ఉంటే కూడా, నాయన ఇక్కడ దైవ కార్యక్రమాలు జరిగేటివి, తత్వ విచారణ జరిగేటువంటివి, ఏదో ఒకటి ఉంటే ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మీరు కూడా ఏదైనా నువ్వు ఇవ్వగలిగేటట్లు ఉంటే ఈ విషయానికి సహాయం చేయాలి అని వీడు మనస్సు మారి ధర్మానికి సహకారం చేయాలి. కానీ ఈడుండేదాన్ని కూడా కొట్టుకొని పోవాలంటే ఇంక వాడిని ఏం మాట్లాడాలి? వాడికి ఎట్లాంటి పుట్టగతులు ఉంటాయి ఏమో, అవంతా వద్దు మనకి. కాబట్టి ఇక్కడ విక్షిప్తావస్థ, ఆ చిత్తం గురించి చెప్తున్నాం ఇక్కడ.
చిత్తం ఎట్లా ఉంటుంది అనేసి అందరి మానసిక పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టి ధర్మానికి సపోర్ట్ చేస్తాడు, అధర్మానికి సపోర్ట్ చేయడు. అధర్మానికి సపోర్ట్ చేస్తే ఇంతవరకు ఇన్ని జన్మలు నేను అనుభవించినాను సాల్దా నాకు, వాడికి ఇప్పుడంతా అనిపిస్తుంది. అందుకే దానికి పరిపక్వత అనేటువంటిది కావాలి. అధికారి, దాన్ని చెప్పినాం కదా మొదట్లోనే, అధికారి కావాల. వాడు అధికారి అయితే అప్పుడు దీని గురించి ఆలోచన చేస్తాడు. కాబట్టి ధర్మ వ్యవహారంలోనే ప్రయాణం చేస్తాడు. తర్వాత జ్ఞాన విషయములలో ప్రయాణం చేస్తాడు. జ్ఞాన విషయంలో ప్రయాణం చేయడం అని అంటే తత్వ విషయాలు ఎక్కడన్నా జరుగుతున్నాయని అనుకోండి, విచారణ ఎక్కడ జరుగుతుంది అనుకో, విచారణ జరుగుతూ ఉంటే వాళ్ళు మొదలుపెట్టి పారాయణం చేసి ఎప్పుడో మొదలుపెట్టి ఆ టయానికి పోయి మనం కలుసుకుందాంలే, ఇవంతా ముందరుండేదంతా నాకేం అవసరం లేదు, ఎప్పుడు కావాల్సింది నాకు టాపిక్ మాత్రం కావాలి, ఆ సమయంలో పోయి కలుసుకుందాంలే అని అనుకుంటారు. చూడండి, వీడికి ఇప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ ఉన్నట్లా లేనట్లా. కాబట్టి ఏం చేయాలంటే విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, 6 గంటలకు జరుగుతుంది క్లాసు అంటే 5:50 అందరూ కూర్చోవాలట. 5:50 కూర్చోవాలి. ఒకవేళ కొద్దిగా ముందుగా వచ్చిననుకో, ముందుగా వచ్చి మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు, ఏమి జరిగింది, నిన్న స్వామీజీ ఏం చెప్పారు, దాని పరిస్థితి ఏంటి, ఆ విషయాలు మాట్లాడుకోవాలి, ఆ విషయాలు చర్చించుకోవచ్చు. అంతేగాని కుప్పంలో వాన పడుతుందా, నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుందండి. ఎవరో ఒకరు అనుకో పడుతుంది, ఇది దీనికేనండి ఇంటికి వచ్చిందే, అర్థమవుతుందా? ఈ ప్లేస్ ఎటువంటిది, దేనికోసం వచ్చినాము, మనం క్లాస్ ఎందుకు చెప్పుకుంటున్నాం, అరే క్లాస్ లేక రాకుండా ఈ విషయాలు మాట్లాడతారండి, ఎంత ఇది అనిపిస్తుంది. అట్లంతా ఉండకూడదు. శాస్త్ర విషయాల దగ్గరికి వచ్చినామంటే శాస్త్ర విషయాల్లోకి వెళ్ళిపోవాలి. కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మీతో మాట్లాడేటువంటి వాళ్ళు, ఇప్పుడు మీకు శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఏదో చర్చించుకుంటున్నాం కదా, అదే రోడ్లో కూర్చొని ఏమన్నా మాట్లాడితే వాడు ఏమన్నా చెప్తాడా? అరే మీరు వింటున్నారు, వినేటప్పుడు ఏం చేయాలా, దానిలో ఎట్లా అర్థం ఉంటుంది, దాని గురించి విషయం ఏంటంటే ఒకరొకరు చెప్పుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే అందరూ విని ఉన్నారు కాబట్టి. దాని గురించి మాట్లాడుకుంటాయా అని అంటే టైం ఒకవేళ ఉంటే, నీ కూతురికి పెళ్ళి అయిందా, ఆ కూతురు ఎట్లుంది, కూతురు మనవరాలు, ఇవంతా అవసరమా చెప్పండి? దీనంత అజ్ఞానం ఇంకొకటి ఉండదు. దయచేసి ఎప్పుడు ఇట్లాంటివి మాట్లాడొద్దండి. నన్ను దయచేసి అడగద్దండి ఎవరు కూడా. మీరేమన్నా మాట్లాడుకోండి, మీరేమన్నా చేసుకోండి. నా విషయాలు, నాకు ఇల్లు ఒకటి ఉండదని కానీ, నాకు కొడుకు ఉండాలని, కూతురు ఉండాలని, మనవడు ఉండాలని, మనవరాలు ఉండాలని, వాళ్ళు ఎట్లుండాలని, భార్య ఎట్లుందని, ఈ విషయాలు నన్ను దయచేసి అడగవద్దు ఎవరు. అర్థమవుతుందా? ఎవడు అడగద్దు. మీరు ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు వండుకోండి, నన్ను మళ్ళీ ఆ విషయాల్లోకి లాగద్దు. నాతో మాట్లాడాలని అనుకుంటే జ్ఞాన విషయాలు ఏమన్నా అడగండి, సరేనా? శాస్త్ర విషయాలు ఏమన్నా అడగండి, చెప్తా. అంతేగాని ఇప్పుడు మనసులో నుంచి ఒకటొకటే విడిచిపెట్టాలని అనుకుంటూ ఉంటాం. దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు మనసుకి ఏమవుతుంది, ఆ విషయాల్లోకి మళ్ళీ పోతూ వస్తుంది మనసు. అంటే ఆ విషయాల వైపు సంబంధం పెంచుకునేటట్లు అవుతుంది. వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే అవి కాదు రక్షించేటివి, ఈశ్వరుడు రక్షిస్తాడు. ఇప్పుడు నా భార్యకు ఆరోగ్యం బాగాలేదనుకో, నా భార్యకు ఆరోగ్యం బాగాలేకపోతే నేనేమైనా చేయగలనా? ఈశ్వరుడు అనుకుంటే ఏమైనా చేస్తాడు. అఘటిత ఘటనాపటి ఈసి మాయ. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థించాలా, భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు చేస్తాడు ఏమైనా చేయాలని అనుకుంటే. అర్థమవుతుందా? కాబట్టి ఈశ్వరుని గురించి మనం చర్చించుకోవాలి. ఈశ్వరుడు ఆమెకు ఆరోగ్యమును సక్రమంగా చేర్చుగాక అని అనుకుంటే వాటికి సంతోషం. అంటే ఇప్పుడేమి ఈశ్వరుని ప్రార్థించినాం అంతే, వాటికి అయిపోయింది. అట్లా చేసుకోవాలి కానీ మనం వేరే విధంగా పోకూడదు. సరే, తర్వాత ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క వైభవం చూడు ఎట్లా ఉంది. ప్రతి దాంట్లోనూ ఈశ్వర వైభవాన్ని గుర్తించుట, ప్రతి దాంట్లో కూడా ఈశ్వరుని వైభవాన్ని గుర్తించుట, ఇది విక్షిప్తావస్థలు వస్తాయి. ఆ చిత్తము ఆ స్థితికి కొద్దిగా వస్తుందన్నమాట. తర్వాత ఏకాగ్రావస్థ అంటే దీంట్లో ఒక ఆయన వచ్చేవాడు ఆన్లైన్లో, మున్రామరెడ్డి అని వచ్చేవాడు. ఆ మున్రామరెడ్డి ఆయన మొన్న ఈ మధ్యలో ఒక 15 రోజులప్పుడు ఏమన్నాడంటే,
జపం చేస్తూ కూర్చున్నాడట. జపం చేస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే సరే జపం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లేస్తే ఒక గంట సేపు అయిపోయిందంట. ఆయనకు తెలియలేదట. ఆయనకి గంట సేపు అయిపోయింది. అరే గంట సేపు కూర్చున్నాను నేను అనిపించిందంట అతనికి. అంటే ఏమైంది, ఇప్పుడు గంట సేపు కూర్చున్నట్లు తెలియలేదు అతనికి. ఆ గంట సేపు అయిందా అని లేచిన తర్వాత అనిపించింది. అంటే అతనికి అంత సింపుల్గా కూర్చున్నట్లుగా ఉన్నది. అది ఏకాగ్రత. ఏకాగ్రత అంటే మనస్సు ఏమైందంటే సాత్విక భావాన్ని పొందుతూ ఉంది. మనసు సాత్విక భావానికి వస్తూ ఉంది. రజోగుణ తమో గుణాల యొక్క ప్రభావం ఏమైందంటే పోయింది, అణిగిపోయి సాత్విక భావానికి వచ్చింది. సరే వచ్చిందని అనుకో, అది ఒక రోజు కలిగింది, మళ్ళీ మరుసటి రోజు కలిగిందా? కలగల. ఎందుకంటే ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే అది కలుగుతుంది, అప్పుడప్పుడు కలిగిపోతూ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లుంటుందా అని తెలుసుకొని దాన్ని గుర్తించి నేను ఇంకా ముందుకెళ్ళాలా అని చేయాల్సి వస్తుంది. తర్వాత దీంట్లో ధర్మమేఘ సమాధి అనేటువంటిది ఒకటి వస్తుంది. ధర్మమేఘ సమాధి అంటే ఇప్పుడు మేఘం ఉంటుంది. మేఘం ఏం చేస్తుంది? మేఘము నీళ్ళను నింపుకొని వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? అది ఎట్లా పోతుంది. ఎక్కడ వర్షం పడాలనో అక్కడ వర్షం పడుతుంది. మేఘం నీళ్ళు నింపుకొని వచ్చింది కదా, అదే మేఘము నీళ్ళు నింపుకొని వచ్చి అట్లా వచ్చింది. అంత పడిపోవచ్చు కదా, ఎక్కడ ఉంటే అక్కడ పడిపోవచ్చు కదా, కానీ పడదు. అది ఎక్కడో ఒక జాగాలో వచ్చి పడుతుంది. అదేవిధంగానే వీడు కూడా ఎవడైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో వాడికి సత్వగుణ ప్రవృద్ధమైనప్పుడు, వాడు జపము ధ్యానము ఇలా చేస్తూ ఉన్నప్పుడు వీడి మనసులో కూడా ఒక్కసారి అట్లా వర్షించి వెళ్ళింది. అది ధర్మస్వరూపమైనటువంటి స్థితిలోకి అది వెళ్ళింది మనస్సు. మళ్ళా కొద్దిసేపు తర్వాత వచ్చింది. దీన్ని మళ్ళీ ప్రయత్నం చేసి మనం ముందుకు పొందాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇది పరిస్థితి. తర్వాత ఇది క్రమంగా సమాధికి దారితీస్తుంది. తర్వాత 5వ స్థితి ఏంటంటే నిరుద్ధతావస్థ. మనస్సు నిరుద్ధతావస్థ అంటే మనస్సు ఈ సాత్విక భావం కూడా ఉన్నది చూడండి, ఇప్పుడు అది కూడా ఏమీ లేకుండా అయిపోతుంది. సాక్షిభావంలోకి వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు ఏమి జరుగుతూ ఉన్నా కూడా అన్నీ తెలుస్తుంటాయి. ఇంకా సమాధి ఇవి అవి అంతా ఏమీ లేదు. ఇంక ఇక్కడ మనకు చూస్తూనే ఉంటాడు. అతనేం ధ్యానము జపం ఇవంతా ఏముండవు, ఏమీ లేకపోయినా కూడా ఉంటాడు, సహజంగా ఉంటాడు. దాన్ని సహజావస్థ అంటారు, దాన్ని నిరుద్ధతావస్థ అని కూడా అంటారు. సరే, దీంట్లో ఈ స్థితి మనకు రావాలనేటప్పటికీ పతంజలి మహర్షుల వారు ఏం చేశారంటే, నేను సింపుల్గా చెప్పుకొని వస్తున్నా, ఎందుకంటే దీన్నంతా వ్యాఖ్యానం చాలా పెద్ద టాపిక్ ఇది. సింపుల్గా ఆచార్యులు వారు ఏమన్నారంటే, కోవా విముక్తో అంటే విషయే విరక్త అని, విషయే విరక్త అని ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. విషయే విరక్త అని సింపుల్గా చెప్పాడు. దాన్ని మనం ఎంత వివరంగా తెలుసుకోవాలంటే అంత వివరంగా తెలుసుకోవాలి. ఊరికే విషయముల యందు అనురక్తి లేనటువంటి వాడు విముక్తుడు అని చెప్పేస్తే అది ఎట్లా అనేది కూడా తెలుసుకోవాలి కదా మనం. అందుకోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. సరే, పతంజలి మహర్షుల వారు దీంట్లోనే ఇంకా దీని గురించి ఏం చేశారంటే, దీన్ని చెప్పుకుంటూ వస్తూ యోగః చిత్తవృత్తి నిరోధః, చిత్తవృత్తులను నిరోధం చేయాలి. చిత్తవృత్తులు నిరోధం చేయాలంటే ఏ చిత్తవృత్తులు నిరోధం చేయాలా అని మళ్ళా ప్రశ్న వస్తుంది. ఆ చిత్తవృత్తులను గురించి మళ్ళా చెప్పారు. ఈ చిత్తవృత్తులు అనేటువంటివి పంచతయ్యా క్లిష్టా అక్లిష్టా అని ఒక 5 వృత్తులు క్లిష్టమైనవి, అక్లిష్టమైనవి 5 వృత్తులు ఉన్నాయని చెప్పారు. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ అనేటువంటివి ఒక రకమైనటువంటివి, అక్లిష్టమైనటువంటివి అంటే ప్రపంచంలో ఉండేటువంటివి. వీటిలో నుంచి నీ మనస్సు బయటపడాలంటే ఈ ప్రమాణము విపర్యయము వికల్ప నిద్ర స్మృతి అనేటువంటివి నీ మనస్సు వీటిలో ఉంటుంది. ఇప్పుడు ప్రమాణం అని అనుకోండి, ఇప్పుడు శాస్త్రం పట్టుకున్నావు,
శాస్త్రం పట్టుకొని నువ్వేమన్నా మాట్లాడితే ఈ శాస్త్రం ఇలా చెప్పిందండి కాబట్టి నేను శాస్త్రం ప్రకారం చేస్తున్నాను అని మాట్లాడతాను. శాస్త్రం ప్రకారం చేస్తున్నాను మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు శాస్త్రం ఏమైంది నీకు? అది ప్రమాణమైంది. ఇప్పుడు ట్రైన్ వచ్చిందా లేదా అని అడిగినామని అనుకోండి. 8:15 ట్రైన్ ఉంది. మనము రోడ్లో పోతున్నాం, ఏదో ట్రైన్ ఉంది అక్కడ నిలబడి ఉంది. అయ్యా ట్రైను పలానా ట్రైన్ వచ్చిందనంటే అయ్యా స్టేషన్లో ఉంది అదే ట్రైన్ అన్నాడు. అంటే ఎట్లా చెప్పినాడు అతను? వీడు చూడలా ఇంకా. వాడు ఎట్లా చెప్పాడు? వాడు అక్కడి నుంచి వస్తున్నాడంటే కంటితో చూసి కదా చెప్పాడు. కంటితో చూసి చెప్పాడు కాబట్టి కన్ను ఇప్పుడు ప్రమాణం. వీడు ఎట్లా అడిగాడు? వీడికి సౌండ్ వస్తూ ఉంది, అక్కడ ట్రైన్ నిలబడి ఉండే సౌండ్, ఆ ఇంజిన్ సౌండ్ వస్తూ ఉంది. ఆ సౌండ్ను బట్టి వీడు అడిగాడు. అది సౌండ్ని బట్టి అడుగుతున్నాడు కదా, ఆ సౌండ్ని కూడా విన్నాడు కదా, అది శబ్ద ప్రమాణం. అది చూచిన దాన్ని బట్టి చూచినది ప్రమాణం, కన్ను ప్రమాణం. విన్నది చెవు కాబట్టి చెవు ప్రమాణం. మనం ప్రమాణం చేస్తామంటే ఆ ప్రమాణాలంతా అవి వారగా పెట్టండి, అవంతా ఇంకా లేనిపోయినవన్నీ వస్తాయి. ప్రమాణం అంటే ఇక్కడ ఇది శాస్త్రం ప్రకారం. తర్వాత దీంట్లో ఉప్పు ఉందా లేదా కూరలో చెప్పాలంటే ఏం చేయాలి? నాలుగు మీద పెట్టుకొని చెప్పాలి, దాన్ని ప్రమాణం. నాలుగు ఇప్పుడు ప్రమాణం. దీంట్లో ఉప్పు ఉంది, ఎక్కువగా ఉంది ఎట్లా తెలుసు? నాలుగు మీద పెట్టుకో తెలుస్తుంది. లేదా తక్కువ ఉంది, నాలుగు మీద పెట్టుకో తెలుస్తుంది. అది ప్రమాణం. ముక్కు మంచి వాసన ఉందా చెడ్డ వాసన ఉందా? ప్రమాణం. ముక్కు చల్లగాలి ఉంది, చల్లగాలి లేదు, వేడిగా ఉంది, ఇదంతా చర్మం ప్రమాణం. కాబట్టి ఇవన్నీ ప్రమాణములు ఇవి. అదేవిధంగానే శాస్త్రం కూడా ప్రమాణం. నేను ఇట్లా చేయాలండి, ఎందుకండి నీకు ఎట్లా తెలుసు? శాస్త్రం చెప్పిందయ్యా, మహర్షులు చెప్పినటువంటి మాటలు, ఇది ప్రమాణం కాబట్టి నేను అట్లాగే చేస్తాను అనేది ఉందే, అది ప్రమాణం. తర్వాత విపర్యయం అనేటప్పటికీ ఈ జగత్తుని గురించి చెప్పేటువంటి మాట అది విపర్యయం. వికల్పం అనేది కూడా దానికి సంబంధించినటువంటిదే. నిద్ర అంటే మనస్సు, అంటే ఈ జగత్తు ఉందా లేదా? ఉంది. ఎవరు చెప్పినారు? నీ మనస్సు చెప్తా ఉంది. నీ మనస్సు చూసి కదా చెప్తా ఉంది. నీ మనస్సు చూసి చెప్తా ఉంది అంటే నీ మనస్సు వృత్తి రూపాన్ని పొందింది. వృత్తి రూపాన్ని పొంది అంటే దీన్ని చూసి చెప్తా ఉంది, అదే వృత్తి. వృత్తిహీనం మనఃకృత్వ ఏం చేయాలి? వృత్తిహీనం మనఃకృత్వ క్షేత్రజ్ఞం పరమాత్మని. వృత్తులు ఏం చేయాలి? మనము వృత్తులు లేకుండా చేయాలా? పారాయణం చేస్తారు కదా రోజు, శ్లోకం ఉందా లేదా? వృత్తిహీనం మనఃకృత్వ క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యేత. అది యోగం అంటే. అది వృత్తులు లేకుండా చేయాలి. ఇప్పుడు ఇవంతా వృత్తులు కాదు. ఈ ప్రపంచాన్ని చూస్తున్నది కూడా వృత్తే. అరే నువ్వు ఆత్మస్వరూపంలో ఉండాలన్నా, నువ్వు ప్రపంచాన్ని చూడాలన్నా? ప్రపంచాలను చూచుట అనేది వృత్తి. ఆ ప్రపంచము భగవంతుని స్వరూపం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు భగవంతుని చూడరా అంటే నేను చూస్తానంటాడు వీడు. అది వికల్పం. నిద్రపోతా ఉంది. ఆత్మస్వరూపం నిద్రపోతుందా? శరీరం నిద్రపోతుందా? మనసు నిద్రపోతుందా? మనసు నిద్రపోతుంది. అది వృత్తి. స్మృతి, నీకు మీ ఇల్లు గుర్తుంది, నీ బ్యాంక్ అకౌంట్ గుర్తుంది, నీ బంధువులంతా గుర్తుండారు, అదంతా ఎక్కడుంది? స్మృతిలో ఉంది. అది కూడా వృత్తి. ఇవన్నీ ఏం చేయాలా? ఇవన్నీ వృత్తులన్నీ తొలగిపోవాలా. ఈ వృత్తులు నిరోధించాలి. నిరోధించాలంటే వీటన్నింటినీ లేకుండా చేయాలా. అది ఇక్కడ మహర్షి చెప్తున్నారు. ఇవంతా లేకుండా చేయాలి. సరే, ఆ లేకుండా చేసే ప్రయత్నంలో ఎట్లా అనేటువంటిది వారు ఏం చేశారంటే యతమానము, వ్యతిరేకము, ఏకీంద్రియము, వశీకారమని 4 చెప్పారు. యతమానము అంటే నువ్వు స్టెప్స్ అన్నమాట. ఇది అంటే నువ్వు మనస్సులో వృత్తులు లేకుండా చేయుట అనేటువంటి దాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఎవరికి ఇదంతా చెప్తా ఉంటుంది? ఆరువృక్షకు పోతా ఉండేటువంటి వాడికి చెప్తా ఉన్నా, జ్ఞానికి చెప్పట్లే, అజ్ఞానికి చెప్పట్లే, మధ్యలో ముందుకు పోవాలని అనుకుంటున్నారు చూడు, వాడికి చెప్తున్నటువంటిదే యతమానము అని. అంటే ఏమంటే ఇప్పుడు వీడికి నేను ఎట్లా పోవాలా, ఏం చేయాలా అనే విషయం తెలియదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడంటే శాస్త్రం దగ్గరికి పోతాడు, శాస్త్రాన్ని చదువుతాడు, అర్థం కాల గురువు దగ్గరికి పోతాడు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని అడుగుతాడు. అంటే శాస్త్రము గురువు చెప్పిన దాన్ని పట్టుకొని ఆ శాస్త్రం చెప్పినట్లుగా గురువు చెప్పినట్లుగా వింటాడు.
విని వీడు ఇప్పుడు గుర్తిస్తూ వస్తాడు, ఓహో నేను ఇప్పుడు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలా అంటే యతమానం. వీడు మనసును ఏం చేస్తున్నాడు, శాస్త్రం ప్రకారము గురువు చెప్పిన దాని ప్రకారంగా తన మనస్సును మరల్చుకుంటున్నాడు. తన మనస్సును ఏం చేస్తున్నాడు, తన వృత్తిని మార్చుకుంటున్నాడు. ఇంతకుముందు వేరే విషయాలపైన ఉన్నాడు, దాన్ని క్రమంగా దాన్ని మరల్చుతున్నాడు. తర్వాత వ్యతిరేకం. వ్యతిరేకం అని అన్నప్పుడు ఏం చేయాలంటే, శాస్త్రం ఇట్లా చెప్పింది కదా, గురువు ఇట్లా చెప్పాడు కదా, నేను ఏమైనా కొద్దిగా పరిపక్వత చెందినానా లేదా, నాలో ఏమైనా మార్పులు వచ్చినాయా లేదా, ఏ ఏ విషయాలలో నేను పడిపోయి ఉండినాను, ఇప్పుడు ఏ విషయంలో నుంచి నన్నా బయట వచ్చినానా. చూడండి, చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? ఇది ఎవడికి వాడే చూసుకోవాలి. వాడు చూసుకునేటప్పుడు వాడు కూర్చొని వానంతటా వాడే విమర్శ చేసుకుంటూ, ఓహో నాలో ఈ దోషాలు ఉన్నాయి, నేను కొన్నింటి నుంచి బయటపడినాను, నాలో ఇంకా ఇవి ఉన్నాయి, వీటిలో నుంచి కూడా నేను బయటపడాలా, వీటిలో నుంచి నేను బయటపడాలని వీడే లెక్కేసుకోవడం. అంటే దేంట్లో బయటపడాలా, దేంట్లో ఇంకా పడి ఉన్నాను, ఇది లెక్కేసుకుంటూ తన మనస్సును తను చూసుకొని లెక్కేసుకోవడం. ఇది వ్యతిరేకం. ఇది వ్యతిరేక రూపంగా తెలుసుకుంటారు. తర్వాత ఏకేంద్రియం. ఏకేంద్రియం అని అన్నప్పుడు ఈ లోకంలో పరలోకంలో ఉండేటువంటి విషయాలన్నింటినీ చూడాలి, గుర్తించాలి. గుర్తించి వాటి వలన నాకేమైనా ప్రయోజనం ఉందా అని బ్యారేజ్ వేసుకుంటా. ఎందుకంటే మనస్సు ఏం చేస్తుందంటే లాగుతుంది. ఆ భోగ విషయాలు వచ్చేటప్పటికి లాగుతుంది. నేను స్వామీజీతో పాటుగా వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే, ఇట్లాంటి భవంతులు కూడా ఉంటాయా, ఈ భవంతులలో కూడా వీళ్ళు ఉన్నారంటే ఎంత భవంతులు ఉన్నాయి అని అనిపించింది నాకు ఒకప్పుడు. నిన్ననో మొన్నో ఒక ఇది పెట్టారు, పవన్ కళ్యాణ్ కూతురిదంట. పవన్ కళ్యాణ్ కూతురిది ఇల్లు. ఆ ఇల్లుకు 112 కోట్లు ఎందుకు తెలియదు, కోట్లల్లో ఖర్చు. ఆ ఇంటికి ఉండాయే ఏంటివి కిటికీలు, గేట్లు, అదంతా బంగారంతో చేసినారంట. కొన్ని కోట్లు, నేను ఎన్ని కోట్లు అనేది అయితే నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ కొన్ని కోట్లు చెప్పారు. 112 అనేది తప్పు, నేను చెప్తా ఉండదు, 1000 కోట్లలో ఉంటుంది. అట్లా చేసి ఉండదనట. అట్లాంటి భవంతుల్లోకి వెళితే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆమెకు 52 మంది సెక్యూరిటీ గార్డులు అంట. 52 మంది సెక్యూరిటీ. ఎందుకంటే ఆ ఇంట్లోకి ఎవరంటే వాళ్ళంతా వచ్చేదానికి లేదు, పోయేదానికి లేదు, సెక్యూరిటీ అంత ఉండదంట అక్కడ పరిస్థితి. చూడండి ఎట్లా ఉంటుందో. ఇప్పుడు దీన్నంతా చూస్తే ఎంత ఇది అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు అట్లా అనిపించేది. నిన్న చూస్తా అంటే అది వస్తా ఉన్నది. నేను పూర్తిగా చూడకుండా నేను దాన్ని తీసేశాను. ఇవంతా పనికిరానటువంటి పని. లేకపోతే ఏంది, బంగారంతో తీసుకుని ఒకడు బంగారంతో కార్లకి ఉండదు, కారు అంతా బంగారంతో చేసుకున్నాడు. కారు అంతా బంగారం, టైర్లు తప్ప, టైర్లు ఇంకా బంగారంతో చేసేదానికి లేదు, టైర్లు తప్ప మీదంతా బంగారంతో చేశాడు. వాడు ఎత్తుకొని ఏదో షాపింగ్ పోయినాడు. షాపింగ్ పోతే అందరూ వచ్చి ఆడ చూస్తున్నారు. వాడు ఒకడొకడు ఒక నెట్ ఇప్పుకొని అనుకోండి. వీడేం చేయాలి ఇప్పుడు వీడు షాపింగ్ చేసుకుంటాడా, కారు కాపులో ఉంటాడా? ఇదొక పెద్ద తలకాలు. ఇది అవసరమా? ఇల్లు కట్టుకోవడానికి ఏదో సింపుల్గా కట్టుకోవాలో, ఉండేదానికి ఉండాలా. ఇట్లాంటి లేకుండా ఇంత పిచ్చి పిచ్చి వేషాలు కదా ఇవంతా. వాళ్ళ కర్మ, పోనీలేండి మనకెందుకు. కాబట్టి ఏది సత్యము ఏది అసత్యమని మన మనసు చేత గుర్తించాలి. గుర్తించి అక్కడ మారాలి. అట్లా మారితే అప్పుడు ఏకాగ్రం వస్తుంది. అప్పుడు ఏకాగ్రం అంటే మన మనస్సులో ఉండే దోషాలు మనమే గుర్తించి వాటిని మనమే చిన్నగా తొలగించాల్సి వస్తుంది. ఇవంతా క్రమక్రమంగా వస్తుంది. తరువాత వశీకారం. ఇది వశీకారం అనేటువంటిది చాలా ఇదంట. సతు దీర్ఘకాల నైరంతర్య
సత్కారాసేవితో దృఢభూమి. యోగము ప్రారంభించినాడు వీడు. యోగం ప్రారంభిస్తే అంటే యోగం అని అంటే ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని, ఈ చిత్తవృత్తులను నిరోధించాలని అనుకుంటుంటే ఒక వారం చేశాడు, 10 రోజులు చేశాడు, నెల అయ్యింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. వీడి మనసులో ఏమైనా మార్పులు వస్తాయా? ఏం మార్పులు రావు. ఏంది ఇది, నేను నెల రోజుల నుంచి చేస్తాను, ఏమి నాకు మార్పు రాలేదే, ఇది ఉందో లేదో, ఇది తప్పేమో వీళ్ళు చెప్పిండేది. ఒక 6 నెలలు చేస్తాడు, 6 నెలలు చేస్తాడు, బయట ఉండే విషయాలను ఏం విడిచిపెట్టాడు. ఇప్పుడు అదెందుకు చెప్తా చూడండి, ఒక సామెత. ఏనుగు పోయి స్నానం చేస్తుంది, నీళ్ళంతా బాగా తీసి పోసుకొని స్నానం చేస్తుంది. తర్వాత బయట వచ్చి ఏం చేస్తుంది? మరి ఎత్తి వేసుకుంటుంది. అదేవిధంగా శాస్త్రాన్ని అంతా బాగా శ్రవణం చేసేది, మళ్ళీ బయట పోయి ఏం చేసేది? ఆ విషయాలన్నీ ఎత్తి వేసుకునేది ఎత్తిన. ఇప్పుడు శాస్త్రం పనిచేస్తుందా? వీడు యోగం చేస్తున్నాడు, జపం చేస్తాడు, ధ్యానం చేస్తాడు, మనసు నిలుస్తుందా? మనసు ఏమైనా పడుతుందా? ఏం పట్టదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారో సేవితో దృఢభూమి. దీర్ఘకాలం చేయాలా, దానిపైన సత్కార భావం ఉండాలా. సత్కార భావం అంటే ఇది నన్ను ఉద్ధరిస్తుంది, అని చేయాలి. నైరంతర్య కొంతసేపు చేసి కొంతసేపు విసిపెట్టేది కాదు. అది మనసుకు రాకుండా ఉంటుంది. గుర్తు తెచ్చుకొని నేను పొరపాటు చేశాను, మళ్ళీ ఈ స్థితిని మళ్ళీ మనసులోకి తెచ్చుకోవాలి. విషయాల్లోకి పోయినప్పుడు మనసు ఏమవుతుందంటే విషయాలు పడిపోతుంది, మళ్ళీ మనసులోకి వెంటనే దీన్ని తెచ్చుకోవాలా. ఎందుకంటే దానికి అది అలవాటుగా, దీన్ని అలవాటు చేయాలి. ఇప్పుడు దీన్ని శాస్త్ర విషయాలను అలవాటు చేసి దీన్ని పట్టించాలి. దీర్ఘకాల నైరంతర్య అంటే నిరంతరం. సత్కారో సేవితో అంటే దానిపైన ఆధారంగా చేయాలి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుని యొక్క తత్వం సత్యం, అది ఆత్మస్వరూపంగా ఉంది, నా యందు ప్రకటమవుతుంది అని చేయాలి. దృఢభూమి అంత ఇదిగా చేయాలి. తరువాత దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సంజ్ఞాపూర్వక వైరాగ్యం. దృష్ట చూస్తాడు, శ్రావిక వింటాడు, దృష్టానుశ్రవిక విషయ, ఈ విషయాలన్నీ కూడా చూచేటివి వినేటివి కదా నీకుండాయి. శబ్దాలన్నీ ప్రపంచం ఏముందని అనుకుంటున్నారు? చూసే విషయాలు ఉన్నాయి, వినే విషయాలు ఉన్నాయి. ఈ చూసే విషయాలు, వినే విషయాలు, ఇవి రెండింటినీ ఇప్పుడు ఏం చేయాలంటే విషయ వితృష్ణస్య, ఆ విషయం చూసినప్పుడు మన మనస్సు ఆ విషయం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విషయం చూసినప్పుడు మన మనస్సు ఏమవుతుంది? మన మనస్సు దాన్ని చూడనంత వరకు బాగుంటుంది. దేవరా సినిమా పోస్టర్ చూడనంత వరకు బాగుంది, దేవరా పోస్టర్ చూసింది అదంతా కనిపి చూడాలనిపిస్తుంది, లాగేసింది. అంటే ఇప్పుడు ఏమైపోయింది? మనస్సు విషయాన్ని చూసే లోపల లాగబడిపోయి దాంట్లో పడిపోయింది. చూసారా ఇప్పుడు ఇక్కడ విషయము? కాబట్టి విషయాన్ని చూచినప్పుడు నీ మనస్సుకు నువ్వు చెప్పుకోవాలి. నీ మనస్సుకు నువ్వు ఇది సత్యమైనది కాదు, దానివైపు కాదు నువ్వు పోవాల్సింది, అది విషయం. ఆ విషయం వైపు, అది సత్యమైనది కాదు, సత్యమైనది ఆత్మస్వరూపం అని అక్కడ చెప్పుకొని ఆ మనస్సుకు ఆ బలాన్ని తెచ్చుకోవాలి. తర్వాత వినే మాటలు, ఈ నలుగురు కూర్చుంటే కన్నా మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే అబ్బా టైంపాస్ ఎట్లా అవుతుందో తెలుస్తూ ఉండదు, అట్లా చేసుకుంటూ ఉంటారు. ఆ మాటల వల్ల నాకు ప్రయోజనం ఉందా? ఆ మాటల వల్ల నాకు ప్రయోజనం లేదు, అవి అసత్యము, సత్యమైన విషయాలు నేను పట్టుకోవాలి అని పట్టుకొని ఈ మనస్సుని మనంతట మనమే దాని నుంచి తీసుకురావాలి. దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య సంజ్ఞ, దానికి చెప్పి తీసుకొని రావడం, దాన్ని వశీకార వైరాగ్యం అని అంటారు. అంటే మన మనస్సును మన వశంలోకి తెచ్చుకోవడం. అలా మన మనస్సును మన స్థితికి తెచ్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. ఇవన్నీ స్టెప్స్ వేసుకుంటూ వస్తే తర్వాత ఆత్మజ్ఞాన విచారణ చేస్తే అప్పుడు తత్పరం పురుషఖ్యాతే గుణవైతృష్ణ్యం. అప్పుడు ఇవన్నింటి తరువాత ఇవన్నీ మెట్లు ఎక్కిపోతే తత్పరం, దీనికంటే పరమైనటువంటి పురుషఖ్యాత అంటే పురుషుడు అంటే ఆత్మస్వరూపం అనేటువంటి
వైతృష్ణ్యం, గుణ వైతృష్ణ్యం, గుణములు లేనటువంటి ఆ పురుషుని యొక్క స్థితి అనేటువంటిది అక్కడ మనకు స్పష్టంగా అనుభవం అవుతుంది. వీడికి విషయాల్లో ఉన్నప్పటికీ విషయముల నుండి వీడు విముక్తిని పొందినవాడు. ఏమంటే కొంచెం ఏమన్నా అర్థమైందా? ఇది ఆ స్థితికి చేరినటువంటి వాడు విషయముల నుండి విడుదల పొందినవాడు, వాడు విముక్తిని పొందినవాడు. అది ఇక్కడ మనకు ఆచార్యుల వారు కోవా విముక్త అనంటే విషయే విరక్త అని మనకు చాలా సింపుల్గా ఆచార్యుల వారు చెప్పారు. దాన్ని నేను కూడా కొద్దిగా మనకు అర్థమయ్యేటట్లుగా దాన్ని అంతటినీ ఒక పిక్చర్ లాగా మనం అందరూ చూపించాం. కాబట్టి మనమందరూ కూడా ఏం చేయాలంటే ఆ మార్గంలో, మహర్షులు చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేసి ఆ స్వరూప స్థితిని మనం కూడా పొందవలసి ఉంటుంది. అటువంటి స్థితిని మనకు మహర్షుల వారు, అదేవిధంగా పరమాత్మ మనకు అనుగ్రహించి సన్మార్గంలో చూపిస్తూ దాంట్లో ఉండేటువంటి ఆ లోటుపాట్లన్నింటినీ కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వలన, ఈ మహర్షి యొక్క అనుగ్రహం వలన ఈ మనస్సును అధిగమించి స్వరూప స్థితిలో ఉండగలిగేటువంటి స్థితిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం, వేడుకుందాం. ఇటువంటి స్థితిని అనుగ్రహించి రక్షించుగాక. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ओम सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम श्री